to MTR Masala Srimati Abhiruchi Vandala Poti Finals powered by Freedom Refined Sunflower Oil. నోరూరించే వంటలు బోలెడంత ఎంటర్‌టైన్‌మెంట్ తో సరదాగా విశాఖపట్నంలో సాగిపోతోంది శ్రీమతి అభిరుచి వంటల పోటీ. ఓకే మరి ఈ రోజు మనం ఫైనల్స్ లోకి ఎంటర్ అయిపోయామండి. మరి ఈ రోజు ముగ్గురు పార్టిసిపెంట్స్ పోటీ పడతారు. వాళ్ళలో నుంచి ఒకళ్ళు మెగా ఫైనల్స్ లోకి ఎంటర్ అయిపోతారు. yes ఈ రోజు మరి మెగా ఫైనల్స్ లోకి వెళ్ళిపోయే లక్కీ పార్టిసిపెంట్ ఎవరో చూసేయాలి అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. సో లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ఓకే మరి ఫైనల్స్ లో మన పార్టిసిపెంట్స్ చేసే వంటల్ని టేస్ట్ చూడడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారు. సో పిలిచేద్దాం రాజు గారిని. వెల్కమ్ రాజు గారు. ఓకే అండి మరి మన సెలబ్రిటీస్ కూడా రెడీగా ఉన్నారు. yes ముందు మన ముందుకు రాబోతుంది మౌనిక. సో ఇన్వైట్ చేసేద్దాం మౌనికని. వెల్కమ్ మౌనిక. నీ వేసిన దీపావళి వచ్చెను నా ఇంటికి చూపులతో కైపులన్నీ. ఇప్పుడు మన ముందుకు రాబోతున్న నెక్స్ట్ సెలబ్రిటీ గెస్ట్ అభిషేకం సీరియల్ నుండి విష్ణుప్రియ. సో లెట్స్ వెల్కమ్ హర్. ఓకే మరి ఫైనల్స్ లో ఫస్ట్ వంట చేయడానికి మన పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారండి. సో పిలిచేద్దాం. yes ఈ రోజు మన ఫస్ట్ పార్టిసిపెంట్ అనురాధ గారు. వెల్కమ్ అనురాధ గారు. తొలి చూపు నీ పైనే తొలి పలుకు నీతోనే తొలి అడుగు నీ కై సాగనే. హాయ్ అండి అనురాధ గారు. సో ఫైనల్స్ కి వచ్చేసారు. ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఉంది, టెన్షన్ గానే ఉంది. హ్యాపీగా ఉంది, టెన్షన్ గా ఉంది. అసలు టెన్షన్ వద్దు. సో సెమీస్ దగ్గర నుండి మీరు చక్కగా కూల్ గా వంట చేస్తున్నారు కాబట్టి అలాగే చేసేయండి. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ కాంపిటీషన్ ఇంకా చాలా టఫ్ గా ఉంటుంది. ప్రతి చిన్నది కూడా వెతుకుతూ ఉంటారన్నమాట. ఓకేనా? సో జాగ్రత్త. ఏం రెసిపీ చూస్ చేసుకున్నారు? గుమ్మడి మామిడల్లం కూర అండి. గుమ్మడి మామిడల్లం కూర. ఓకే బాగా చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే అండి మరి గుమ్మడి మామిడి అల్లం కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గుమ్మడి మామిడి అల్లం కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడి ముక్కలు 1 కప్పు, మామిడి అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, బెల్లం కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, మినపగుళ్ళు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఆవాలు 1/2 టీ స్పూన్, మసాలా కారం తగినంత, ఎండుమిరపకాయలు 2, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. అనురాధ గారు స్టార్ట్ చేద్దామా? ఓకే ఆయిల్ వేసుకుంటారా? ఫ్రీడమ్ రిఫైండ్ కావాలా? ముందుగా కొద్దిగా నూనె పోసుకోవాలండి. కొంచెం నూనెతో ఎక్కువ వంట చేసుకోవాలి. సో అలాగే 3 లీటర్స్ జార్ కూడా మార్కెట్ లో రిలీజ్ చేశారు కాబట్టి కిచెన్ లో ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే అండి. ఇప్పుడు 1 స్పూన్ మినపప్పు, నెక్స్ట్ ఆవాలు, ఓకే, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు పోపు వేగిపోయాక మామిడల్లం వేయాలండి. సో ఇదంతా కూడా కొంచెం వేగాలి కదా మామిడి అన్నం. యాడ్ చేసుకుంటారా లేకపోతే కొంచెం వేయిస్తారా? ఏంటండి కొద్దిగా జస్ట్ సరిపోతుంది. చాలు. ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి. ఓకే. సో ఇది కొంచెం మగ్గితే మనకి మిగతా యాడ్ చేసేసుకోవటమేనా? జస్ట్ ఉప్పు, కొంచెం ఉప్పు వేసి మగ్గిస్తారా? ఉప్పు కారం వేసి. చాలా సింపుల్ రెసిపీ అన్నమాట ఇది. సింపుల్ గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, పేదవాడికి చాలా అందుబాటులో ఉంటుందండి. మసాలా కారం, కొద్దిగా కారం వేసామండి. ఓకే. కొంచెం ఉప్పు కొంచెం కొద్దిగా కారం వేసాం. సో ఈ గుమ్మడి ముక్కలు వేగితే మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే కదా. ఓకే మరి అవి వేగేలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. హాయ్. హాయ్, మీ పేరు? సుదీష్ణ. సుదీష్ణ, చిట్కా చెప్పు.
కీళ్ళ నొప్పులు తగ్గాలి అంటే ఆవాలు పౌడర్ చేసి దాంట్లో వాటర్ వేసి పేస్ట్లా చేసి నొప్పుని చోట రాస్తే తగ్గుతుంది. కీళ్ళ నొప్పులు తగ్గుతాయా? వెరీ నైస్. ఓకే, ఆవాలు పేస్ట్ చేసుకుని కీళ్ళ నొప్పులు ఉన్న చోట రాసుకుంటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయంట. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ అని మీకు గిఫ్ట్. ఓకే అండి, చిట్కా చూసారు కదా, సో చూద్దామండి అనురాధ గారు. జనరల్ గా ఈ మామిడల్లం అనేది ఎక్కువ పచ్చళ్ళు అలా పెడుతూ ఉంటారు కదండి. అవునండి. సో కూర అనేది కొంచెం కొత్తగా ఉంది. సో మీరు ఎప్పుడైనా విన్నారా? మామిడి అల్లం అంటే నేను ఫస్ట్ టైం వింటున్నాను. ఫస్ట్ టైం అల్లం లాగే అల్లమే, కాకపోతే అది మామిడికాయ ఫ్లేవర్ లో ఉంటుంది అనమాట. అంటే మామిడి స్మెల్ ఎలా పుల్లగా వస్తుంది మనకి ఆ టైప్ లో ఉంటుంది. అండ్ అల్లం అంత ఘాటు ఉండదు. ఓకే, బట్ ఫస్ట్ టైం ఫస్ట్ టైమా? ఓకే, నువ్వు ఫస్ట్ టైమేనా? వెరీ గుడ్. సో రాజు గారు, జనరల్ గా పచ్చళ్ళు ఎక్కువ మనం చూస్తూ ఉంటాం కదా. ఎక్కువగా పచ్చళ్ళు సీజన్ లో దొరికినప్పుడుగా పచ్చళ్ళే చేసి పెట్టుకుంటూ ఉంటారు. అది కూడా ఫ్రెష్ గా పెట్టుకున్న పచ్చడి చాలా బాగుంటుంది. సో చూద్దామండి. మగ్గాలో సరిపోతుందా? జస్ట్ కొద్దిగా వాటర్ ఏమైనా యాడ్ చేసుకుంటారా? అక్కర్లేదండి, చాలా త్వరగా బాయిల్ అయిపోతుంది. సో ఇంకొంచెం బాయిల్ అవ్వాలి. ఇది కొద్దిగా మూసి పెట్టేద్దామా? ఓకేనా అండి. ఇప్పుడు చివరిగా కొద్దిగా బెల్లం వేసుకోవాలి. బాగుంటుందా బెల్లం కాంబినేషన్ దీంట్లో? చాలా బాగుంటుంది. అయిపోయిందా? కొద్దిసేపు బెల్లం కొద్దిగా కొంచెం ఆ బెల్లం కాస్త దానికి పట్టేస్తే సరిపోతుంది. అయిపోయిందండి. ఓకేనండి, డిష్ అవుట్ చేద్దామా? ఓకే. ఓకే ఓకే. సో గుమ్మడి మామిడి అల్లం కూర రెడీ అన్నమాట. ఓకే, గుమ్మడి మామిడి అల్లం కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. గుమ్మడి మామిడి అల్లం కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మినపగుళ్ళు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, మామిడల్లం ముక్కలు వేసి వేయించాలి. దీనిలో గుమ్మడి ముక్కలు, ఉప్పు, మసాలా కారం వేసి వేగనివ్వాలి. చివరిగా బెల్లం వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే గుమ్మడి మామిడల్లం కూర రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. ఓకే, అనురాధ గారు ఇదిగో జడ్జెస్ ఇచ్చేసేయండి. ఎలా ఉంది మామిడి అల్లం టేస్ట్? తెలుస్తోందా? ఇది బాగా ఫ్లేవర్ వస్తుంది. ఓకే అండి అనురాధ గారు, సో చక్కగా సింపుల్ రెసిపీ చేశారు, బట్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ చూస్ చేసుకున్నారు. చూద్దాం మరి రిజల్ట్ ఏంటనేది. వెయిట్ చేయండి అప్పుడు దాకా. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి ఫస్ట్ వంట ఫినిష్ అయిపోయింది ఫైనల్స్ లో. ఎస్, మరి రెండో పార్టిసిపెంట్ పిలవబోయే ముందు ఒక చిట్కా చూసేద్దాం. చిట్కా ఏంటో చూసేద్దామా? హాయ్. హాయ్ అమ్మా, మీ పేరు? నా పేరు అన్నపూర్ణ. అన్నపూర్ణ గారు, చిట్కా చెప్పండి. మనకి ఆడపిల్లల కన్నా మగపిల్లల కన్నా కూడా ఇది మొటిమల కోసం సంబంధించిన చిట్కా అమ్మా. గంధం అరగ తీసుకునే పీట ఉంటుంది కదా, దాని మీద ఒక 5 చుక్కలు నెయ్యి, ఒక చిటికెడు ఉప్పు వేసి గంధం చెక్కతో బాగా అరగతీసి దాన్ని ఫేస్కి అప్లై చేసుకుని ఒక 10 నిమిషాలు ఉంచుకొని గోరువెచ్చటి నీళ్ళతో కడుక్కుంటే మీకు ఒక నెలలకి చాలా మంచి మార్పు కనిపిస్తుంది. ఓకే అండి, గంధంలో కొంచెం ఉప్పు, కొంచెం నెయ్యి వేసి అరగదీసేసి అది కనుక మొటిమల మీద అప్లై చేసుకుంటే మొటిమలు ఫాస్ట్ గా తగ్గిపోతాయంట. ఈ చిట్కా అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి వర్తిస్తుంది. ట్రై చేసి చూడండి. నైస్ అండి, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా. మరి వాళ్ళకి మన సెకండ్ పార్టిసిపెంట్ ప్రశాంతి గారు రెడీగా ఉన్నారు. సో పిలిచేద్దాం. వెల్కమ్ ప్రశాంతి గారు. రోజు కొత్తగా నీ సందర్శనం ఆహాన్నది. హాయ్ ప్రశాంతి గారు. సో చక్కగా ఎక్సైటింగ్ గా ఉన్నారు. ఫైనల్స్ కి టెన్షన్. అమ్మో, మీ టెన్షన్ తలుచుకుంటే మాకే టెన్షన్ వచ్చేస్తుంది. చేతులు మొత్తం అలా అలా నలిపేసినప్పుడే సివరింగ్ వస్తుంది. సో ఏం టెన్షన్ పడకండి, ఎందుకంటే ప్రతిదీ కూడా చాలా మైన్యూట్ గా చూస్తుంటారు కాబట్టి. ఎక్సైటింగ్ గా ఉన్నారు ఇంట్లో? చాలాను. వాళ్ళైతే అసలు మమ్మీ బాగా చెయ్యి అని చాలా నాకు బూస్ట్ చేశారు కదా. మీరు మరి ఏమైనా మిస్టేక్ చేస్తే ఇంటికి వెళ్తే బాగా తిడతారు, జాగ్రత్త. ఓకేనా? సో కేర్ఫుల్ గా వంట చేయండి, టెన్షన్ పడకండి. రిజల్ట్ అప్పుడు మీరు మళ్ళీ టెన్షన్ ఇది వాళ్ళదే.
ఇప్పుడు ఏదైతే పులావ్ చేస్తున్నానో వాళ్ళకే. సో ఇప్పుడు మీరైతే పలావ్ చేయబోతున్నాను. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. అవునా? సో ఏం చేస్తున్నారు ఈ రోజు? అవిసా గింజలు ఉంటాయి, ఆకులు ఉంటాయి, దాంట్లో పౌడర్ కూడా మిక్స్ చేస్తాను. సో అవిసా పలావ్ చేస్తున్నారా? ఓకే అండి, బాగా చేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, మరి అవిసె పలావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అవిసె పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ బాస్మతి బియ్యం 1 కప్పు, కిస్మిస్ కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, తెల్ల బఠానీలు కొద్దిగా, కాబూలీ శనగలు కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, అవిసె గింజలు 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయ 1, వేయించిన జీడిపప్పు కొద్దిగా, పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత, టొమాటోలు 2, కొత్తిమీర కొద్దిగా, వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా, ఆలివ్ నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1. ఓకే, సో స్టార్ట్ చేద్దామండి ప్రాసెస్. కుక్కర్లో స్టార్ట్ చేద్దామా? ఇది ఆలివ్ ఆయిల్. ఇది ఓకే, ఫస్ట్ ఆలివ్ ఆయిల్ వేద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేద్దాం. ఓకే, ఇప్పుడు పచ్చిమిరపకాయ వేస్తాం. ఓకే ఓకే, నెక్స్ట్ దీంట్లోని ఇప్పుడు సో ఇప్పుడు అవిసె గింజలు యాడ్ చేస్తారా? అవునండి. ఓకే, మొత్తం పడతాయా? మొత్తం పడతాయి. ఇదేమొచ్చి వైట్ బఠానీ. వైట్ బఠానీ. శనగలు. ఇది కాబూలీ శనగ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు టమాటా వేస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు వాటర్ వేయాలండి? వేస్తానండి. సో మూత పెట్టేసి ఒక 2-3 విజిల్స్ రానిచ్చేస్తే త్వరగా అయిపోతుంది. ఉడికించింది అయితే ఇన్స్టెంట్ గా మీకు ఒక 2 విజిల్స్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు వాటర్ ఎంత కావాలో చూసుకోండి మీరు. ఉడికించినంత వరకు వాటర్. ఓకే, సో ఇప్పుడు సరిపోతాయండి? సరిపోతుంది. అంటే ఇప్పుడు ఏంటంటే ఇలా ఇన్స్టెంట్ గా శనగలన్నీ వేసుకుంటాం కదా, ఉడకపోయినప్పుడు మనకి బేకింగ్ పౌడర్ కానీ తినే సోడా ఉంటుంది కదా, అది వేసామనుకోండి అది త్వరగా ఉడుకుతుంది, ఫాస్ట్ గా ఉడికిపోతుంది. ఓకే, దీనికి ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ ఉడికేదాకా మనం వెయిట్ చేయాలండి? ఉడికేదాకా వెయిట్ చేయాలి. ఓకే, ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఓకే, మరి ఆ లోపు చిట్కా చూసేద్దాం. మరో చిట్కా ఏంటో చూసేద్దామా? హాయ్, మీ పేరు? శ్రావణి, చిట్కా చెప్పు. పరుపు కింద ఎండబెట్టిన తులసాకు, వేపాకు పెట్టుకుంటే ఇన్సెక్ట్స్ రాకుండా ఉంటాయి. ఓకే, పురుగులు రాకుండా ఉంటాయి. ఓకే, పరుపు కింద కొంచెం వేపాకు, కొంచెం తులసాకు ఉంచుకుంటే పురుగులు రాకుండా ఉంటాయంట. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పావు. సిఎంఆర్ విశాఖపట్నం నుండి నీకు గిఫ్ట్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో ప్రశాంతి గారు ఇంకా ఎన్ని విజిల్స్ రావాలి? ఇప్పుడు వస్తున్న ఇది రానియండి, అంతట్లో నేను రైస్ ప్రిపేర్ చేస్తాను. రైస్ కూడా కుక్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇందులో రైస్ వేసేస్తాం. ఇది నానబెట్టుకుని ఉంచుకుని బ్రౌన్ రైస్ అన్నమాట. ఇప్పుడేమొచ్చి దీంట్లోనే ఉడికించుకోవాలి మనం. ఓకే, నీళ్ళు. ఈ హోల్ గరం మసాలా రైస్ లో వేద్దాం. సో ఇది చాలా అండి? చాలు, సరిపోతుంది. ఎన్ని రావాల్సి ఉంటాయి? యాక్చువల్లీ మీరు ఉడికి నైట్ పెట్టేశారనుకోండి, నానబెట్టేసి 2-3 విజిల్స్, 2 విజిల్స్ చాలు, మరి ఇంకేం అక్కర్లేదు. ఇప్పుడు మీరు నానబెట్టలేదు కాబట్టి అందుకే నేను కొంచెం విజిల్స్ ఎక్కువ అవుతున్నాయి. ఓకే, సో మరి బ్రౌన్ రైస్ కి మీరు వాటర్ కొలత ఎలా తీసుకున్నారు? నార్మల్ రైస్ మనం ఎలా చేస్తాం కదా అలాగే చేసుకోవాలి. సేమ్ అదే క్వాంటిటీ. ఒట్టి మసాలా దినుసులు అంతే, మసాలా దినుసులు ఒక్కటే. చాలా. సో ఇప్పుడు దాని ప్రెషర్ రావాలి, దీనికి మళ్ళీ విజిల్స్ రావాలి. ఓకే ఓకే, సో ఈ 2 వస్తే ఇంకా మనం యాక్చువల్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా. ఓకే ఓకే ప్రశాంతి గారు, ఇక్కడ ఇది అవుతూ ఉంటుంది. ఈలోగా మన ఆడియన్స్ గెస్ట్లను క్వశ్చన్స్ అడుగుతారండి, చూద్దాం. సో మరి ఎవరు అడుగుతారు, ఎవరిని అడుగుతారు? హాయ్, విష్ణుప్రియ. నా పేరు రత్నప్రభ. పాప గాని బాబు గాని పుడితే మీరేం పెంచుకుంటారా, సంజయ్కి ఇచ్చేస్తారా? సీరియల్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నా కడుపులో పెరుగుతున్న పాప ఎవరైతే ఉన్నారో తను మా మదర్ గౌరీ. సో నేను సంజయ్కి ఇవ్వలేను, గౌరీని నా దగ్గరే పెట్టుకుని నేను పెంచుకుంటా. ఓహో,
అదనమాట ఇవ్వదంట తర్వాత డైరెక్టర్ ఏం చెప్తారో మనకు తెలియదు కాబట్టి మీరు సీరియల్ చూస్తూ ఉండాలి అంతేనా ఓకే సో ఇది విజిల్స్ వస్తే మనం ఆఫ్ చేసుకోవచ్చు కదండి ఒక వెయిట్ చేద్దాం ఓకే సో ఈ రెండు కూడా విజిల్స్ వచ్చేసాయి సో ఆఫ్ చేసేసాం కదా ఇప్పుడు ప్రెషర్ అయిపోయిందేమో చూద్దామా ఓకే దీనిది వచ్చేసింది దానిది అది కూడా ఓకేనా ఓకే సరిపోతుందండి ఇలాగా సరిపోతుంది ఇప్పుడు ఇంకా దీనికి ఒక బౌల్లో తీసుకొని ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాము మనకు ప్యాన్ కావాలి సో మొత్తం మా టేబుల్ మొత్తం నిండిపోయింది మీరు వాడే గిన్నెలతో 2 కుక్కర్లు ప్యాన్లు ఓకే సో ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు కదా ఓకే ఇప్పుడు ఇంకా ఫాస్ట్ గా చేసి ఆలివ్ ఆయిల్ వేస్తాను ఆల్రెడీ మనం ఉడికించుకోవడానికి కూడా కొద్దిగా ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తాం దీంట్లో ఆలివ్ ఆయిల్ ఇందులో వాటర్ ఉంది కదా ఇది ఇది ఆన్ చేసేసి దగ్గరగా ఉందామా ఇది అవుతుంది కదా ఇది జీడిపప్పు అన్నమాట ఇది ఆల్రెడీ జీడిపప్పు దీంట్లోని కిస్మిస్ వేస్తాము ఇది అయింది కదా ఇప్పుడు దీంట్లోని మనం ఇవన్నీ ఆకులు ఉంటాయి అన్నమాట కొత్తిమీర ధనియా పత్త అవిసి ఆకులు ఇవన్నీ గ్రైండ్ చేసి బాగా స్పైసీ అవిసి ఆకులు కూడా ఇందులో అన్ని కలిపేసి మనం దీంట్లోని వీటికి ఇలా చేసేస్తాం అన్నమాట ఓకే ఓకే సో కొత్తిమీర పుదీనా వేశారు కదా ఇది దీంట్లో సిఫ్ట్ చేసేసేయండి అంతా ఇప్పుడు దీంట్లోనే గరం మసాలా పౌడర్ ధనియా పౌడర్ జీరా పౌడర్ కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ ఉప్పు సాల్ట్ వేస్తాను కొంచెం సేపు ఇలాగ ఉండేవాళ్ళు ఓకే సో ఇది కొద్దిగా అలా అయితే మనం పైన రైస్ పెట్టుకుంటే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే కదా ఓకే ఇప్పుడు అయిపోయింది కదా పూర్తిగా ఈ అవిసె గింజలు ఉంటాయి కదా పైనుంచి ఫస్ట్ బాయిల్ చేసినప్పుడు వేస్తాము ఇది కూడా లాస్ట్కి నేను వేస్తాను వేసేసి కొంచెం ఫ్రై చేయాలి ఇది అయిపోయింది ఇది ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు ఇదొక దీంట్లో షిఫ్ట్ చేద్దాం షిఫ్ట్ చేయాలా ఇంకో ప్యాన్ కావాలా ఇప్పుడు మీకు ప్యాన్ నెంబర్ 6 ప్యాన్ కెమెరా ప్యాన్ ఓకే ఇది ఆన్ చేయాలండి అవసరం లేదా ఇప్పుడేం అవసరం లేదు అదే బయాక్ చేయాలి నెక్స్ట్ ఈ రైస్ లేయర్ వేస్తాం మళ్ళీ దీనికి ఈ లేయర్ మళ్ళీ వేస్తాము లైట్గాను సెకండ్ రైస్ అంతా ఇప్పుడు మనం ఏంటంటే ఇది ఫ్రైడ్ చేసిన ఆనియన్స్ ఆన్ చేయాలి జస్ట్ ఒక్క మినిట్ 1 మినిట్ ఉంది టేక్ 2 minutes దిస్ ఇస్ ఫైనల్స్ గీత గారు సో అంటే మన కిచెన్ ప్రాపర్టీని ప్రాపర్ గా ఫుల్ గా వాడింది ఇన్ని రోజులకి మా కాంపిటీషన్ లో విజయవాడలో గానీ ఇక్కడ గానీ ఫుల్ గా వాడుకుంది ఎవరంటే ప్రశాంతి గారు ఒక్కళ్ళే ఓకే సో చూద్దామండి బంద్ చేసేది చాలా అట్టే అంత ప్రాసెస్ చేసి ఇంత ఫుడ్ బిర్యానీ పెడుతున్నారా ఐ మీన్ ఫుడ్ పలావ్ ఓకే సో మొత్తానికి అవిసె పలావ్ రెడీ అయిపోయిందండి మరి మన గెస్ట్లు అలాగే మన జడ్జి రాజు గారు టేస్ట్ చూసే ముందు ఈ పలావ్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం అవిసె పలావ్ తయారు చేసే విధానం ముందుగా అవిసె గింజలను పొడి చేసుకోవాలి కుక్కర్ లో ఆలివ్ నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయ అవిసె గింజలు కాబూలీ శనగలు తెల్ల బఠానీలు టొమాటో ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి మరొక కుక్కర్ లో నానబెట్టిన బ్రౌన్ బాస్మతి బియ్యం మసాలా దినుసులు వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి వేయించిన జీడిపప్పు కిస్మిస్ కొత్తిమీర పుదీనా ముందుగా ఉడికించిన అవిసె గింజల మిశ్రమం గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి కారం ఉప్పు అవిసె గింజల పొడి వేసి వేయించాలి పాన్ లో అవిసె గింజల మిశ్రమం అన్నం లేయర్స్ లా వేస్తూ పైన వేయించిన ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అవిసె పలావ్ రెడీ ఓకే అండి మరి అవిసె పలావ్ తయారీ విధానం చూసారు కదా ఇదిగోండి మీరు రెసిపీ ప్రశాంతి గారు ఇచ్చేసేది
ప్రశాంతి గారు వెయిట్ చేయండి, ఇంకో వంట ఉంది, ఆ తర్వాత జడ్జ్మెంట్. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, సో మరి అలాగా మొత్తానికి రెండో వంట కూడా ఫినిష్ అయిపోయింది. ఎస్, ఇప్పుడు థర్డ్ పార్టిసిపెంట్ ని కూడా పిలిచేద్దాం, బట్ దానికి ముందు ఒక చిట్కా. ఓకే, హాయ్, హాయ్, మీ పేరు? నా పేరు భవాని. భవానీ గారు, చిట్కా చెప్పండి. అందరు కడుపుల నొప్పితో ఎక్కువ బాధపడతా ఉంటారు, అందుకని ధనియాల పొడి చేసి మజ్జిగలో కలుపుకొని తాగితే చాలా వరకు తగ్గిపోతుంది. కడుపు నొప్పి తగ్గిపోతుందా? ఓకే ఓకే, ధనియాల పొడి చేసి మజ్జిగలో మిక్స్ చేసుకుని తాగేస్తే కడుపు నొప్పి ఉంటే తగ్గిపోతుందంట. ట్రై చేసి చూడండి. బాగుంది, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, మరి ఇప్పుడు మన ఆడియన్స్ నుంచి శ్రావణి రెడీగా ఉంది డాన్స్ చేయడానికి. సో తన పర్ఫార్మెన్స్ చూద్దాం. మ్యూజిక్. అందరి మనసులు దోచేస్తున్నాడే, కన్నే గీటి కన్నే గుండెల్ని ఎండలో వానలో మంచులో ముంచేస్తున్నాడే. నిన్ను చూడుకుంటే చాలు చెప్పల్లో నా పింపుల్, నీ చూపే తాకిందంటే బొమ్మల్లోన టెంపుల్. నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్, నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్. ముట్టుకుంటే నువ్వు సిగ్గులని పంచర్, ముట్టడించి వేసే ముందుతోనే టెన్షన్. అప్పగించినావే సబ్బులున్న లోకర్, మంట పెట్టినావే గుండెల్లో నా క్రాకర్. కమ్ ఆన్ యు ఆర్ మై బ్యూటీ ప్యాకెట్. Come on, you are my Raja Rocket too. అదే కుర్రోడే, అందరి మనసులు దోచేస్తున్నాడే, కన్నే గీటి కన్నే గుండెల్ని ఎండలో వానలో మంచులో ముంచేస్తున్నాడే. మరి ఇవాళ ఫైనల్స్ లో లాస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. సో పిలిచేద్దాం. స్వప్న గారు, ప్లీజ్ వెల్కమ్. కోసం తిరిగాను దేశం. స్వప్న గారు భలే కలర్ఫుల్ గా ఉన్నారండి, చాలా అందంగా రెడీ అయ్యి వచ్చారు. సో అలాగే వంట కూడా చాలా బాగా చేయాలి. ఓకేనా? సో ఏం టెన్షన్ పడకండి. సో ఫైనల్స్ లో టెన్షన్ పడ్డారంటే మెగా ఫైనల్స్ దాకా వెళ్ళలేదు. అంటే టెన్షన్ లో ఏదో ఒకటి అటు ఇటు చేసేస్తుంటారు కదా. సో టెన్షన్ ఏం పడకండి. సో మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో దాన్ని హాయిగా చేసేసేయండి. ఓకేనా? సో ఏం రెసిపీ సెలెక్ట్ చేసుకున్నారు? గ్రీన్ పులిహోర. గ్రీన్ పులిహోర. గ్రీన్ కలర్ లో ఉంటుంది పులిహోర మనకి. ఆకుకూరలతో చేస్తున్నారా? ఓకే అండి, ఆల్ ది బెస్ట్, బాగా చేయండి. ఓకే, మరి గ్రీన్ పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గ్రీన్ పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చుక్కకూర అరకప్పు, మెంతికూర అరకప్పు, చింత చిగురు అరకప్పు, పచ్చిమిరపకాయలు 4, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉడికించిన సోయా గ్రాన్యూల్స్ 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 2, అల్లం ముక్కలు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, మినపగుళ్ళు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, వేరుశనగ పలుకులు కొద్దిగా, పొన్నగంటాకు 1/2 కప్పు, బియ్యం 1 కప్పు. ఓకే, సో స్వప్న గారు స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. గ్రీన్ పులిహోర ముందుగా కొంచెం ఆయిల్. ఓకే, సో ఏమేమి ఆకుకూరలు తీసుకున్నారు? పొన్నగంటాకు, చుక్కకూర, ఓకే, చింత చిగురు, మెంతి ఆకు, కొత్తిమీర, మామూలుగా కరివేపాకు. అఫ్ కోర్స్ అవి కూడా ఆకుకూరలే కాబట్టి మొత్తానికి 6 రకాలు ఉన్నాయన్నమాట. కరివేపాకు కొత్తిమీరతో కలిపి. ఓకే ఓకే, సో ఈ ఆయిల్ హీట్ అయిపోయి వేద్దామా? ముందుగా వేరుశనగ గుళ్ళు. ఓకే, సో వేయించి తీసేసుకోవాలా? అంటే మళ్ళీ అవి వేగినప్పుడు ఇవి మాడిపోతాయి కదా, ఇవి వేయించి తీసేసి పోపు వేయించేది. దాంతో తీసుకోండి. ఓకే, శనగపప్పు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు. సో ఆకుకూరలన్నిటికీ మీరు పులిహోర పోపు పెట్టుకుంటున్నారు అన్నమాట. పులిహోరలో పులి లేకపోయినా పోపు ఉండాలి. అది బాగా పోపు వేగితే మనకు ఆ టేస్ట్ కదా బాగుంటుంది. ఇది కొద్దిగా అల్లం ముక్కలు అండి, అంటే పులిహోరకి కొంచెం ఘాటు ఉండాలి కదా. అవును. ఓకే, వేసేయండి ఫాస్ట్ గా. ఆవాలు, జీలకర్ర అండి, ఎండుమిరపకాయలు,
పచ్చిమిర్చి, ఓకే, పొన్నగంటాకు. ఓకే. కొంచెం ఈ పొన్నగంటాకు ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది, కానీ అదంతా తొందరగా అయిపోతుంది. ఓకే, పొన్నగంట కొంచెం వేగాలి. కొంచెం ఇదొక్కటే టైం తీసుకుంటుందండి. ఓకే అండి, ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. మరో చిట్కా ఏంటో చూసేద్దామా? హాయ్, నా పేరు సుజాత. సుజాత గారు చిట్కా చెప్పండి. చేతులు ఆడవాళ్ళు పనిచేసి చేతులు రఫ్గా అయిపోతాయి. దానికి ఏంటంటే నిమ్మరసంలో 4 ఆలివ్ ఆయిల్ చుక్కలు వేసుకుని రాసుకుంటే మృదువుగా అయిపోతుంది. మృదువు అయిపోతాయి. ఓకే ఓకే, నిమ్మరసంలో ఒక 4 ఆలివ్ ఆయిల్ చుక్కలు వేసుకుని చేతికి అప్లై చేసుకుంటే రఫ్ గా ఉన్న చేతులు కాస్త మృదువుగా అయిపోతాయంట. ట్రై చేసి చూడండి. నైస్ అండి, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. నెక్స్ట్ తర్వాత బచ్చలాకు, నెక్స్ట్ చింత చిగురు. ఓకే, సో పేరు బాగా సెలెక్ట్ చేసుకున్నారండి, గ్రీన్ పులిహోర. సో బాగుందండి, అంటే డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు. సో మాకు కావాల్సింది కూడా అదే. నెక్స్ట్ మెంతి ఆకండి. మెంతి ఆకు. ఓకే, సో పొన్నగంటే ఇంకా బచ్చలి కూడా బాగా వేగిపోయింది. అండ్ చింత చిగురు మనకి ఎలాగూ ఆ వేడికి కలిసిపోతుంది. ఇది సోయా కావాలంటే వేసుకోవచ్చండి, పిల్లలకి మంచిదని వేస్తున్నాను. వద్దంటే మానేసి. దీనివల్ల పులిహోర టేస్ట్ ఏం మారదు, కాకపోతే ఆ ఫ్లేవర్ సరే మీరు తెచ్చుకున్నారు కాబట్టి కొద్దిగా వేసుకుంటారు. కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు. ఓకే, ఇందాక కరివేపాకు మర్చిపోయారా టెన్షన్ లో? కరివేపాకు అది వేసినందుకే తక్కువ ఎగిరింది, అది వేసుకుంటే ఇంకా ఎక్కువ ఎగిరింది. ఓకే, వేగిపోయిందండి. ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేసి మనం పులిహోర కలుపుకోవడం. ఓకే, అన్ని గీత గారు ఇలా కొంచెం ఎండింగ్ లో వేసుకోవడం వల్ల కూడా ఎండింగ్ లో చాలా టేస్ట్ అనేది. కొంతమంది వేస్తారు పోపులో వేసుకున్న తర్వాత రైస్ మనం పొడి పొడిగా చేసుకుంటాం కదా, ఆ టైంలో కొంచెం పసుపు కరివేపాకు వేసుకుని కలిపెట్టేసి పోపు దాంట్లో వేసేసి కలిపేస్తారు. చాలా అంటే మీరు ఇక్కడ మర్చిపోయింది కూడా మీకు యాక్చువల్ గా ఒక్కొక్కసారి పోపులు వేస్తే మనకి క్రిస్పీగా అయిపోయి టేస్ట్ అంతా పోతుంది. సో అయిపోయిందండి, అయిపోయింది. తగ్గట్టుగా రైస్ వేసుకోండి. ఓకే, సో సరిపోయిందండి ఇది రైస్? సరిపోయిందా? తీసేద్దామా బౌల్లోకి? బాగుందండి, చక్కగా పులిహోర టెక్స్చర్ వచ్చింది. అండ్ ఆకుకూరలు అన్ని కూడా బాగా కనిపిస్తున్నాయి. అండ్ ఏంటి చింత చిగురు స్మెల్, మెంతి ఫ్లేవర్. ఓకేనా? ఓ ఇక్కడ కార్వింగ్ చేశారా, వినాయకుడిని చేశారు, చాలా బాగా చేశారు. కొంచెం కొత్తిమీర. ఓకే ఓకే, సో ఫైనల్ గా వేరుశెనగ గుళ్ళు వేసుకుంటారా? కొంచెం. ఓకే, సో రెడీ. ఓకే అండి, సో మరి చక్కగా మంచి కార్వింగ్ తో మనకి డిష్ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు గ్రీన్ పులిహోర తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. గ్రీన్ పులిహోర తయారు చేసే విధానం: ముందుగా బియ్యాన్ని ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి వేరుశనగ పలుకులు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో పచ్చిశనగ పప్పు, మినపగుళ్ళు, అల్లం ముక్కలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పొన్నగంటి ఆకు వేసి వేయించాలి. దీనిలో చుక్క కూర, చింత చిగురు, మెంతి కూర, ఉడికించిన సోయా గ్రాన్యూల్స్, పసుపు, ఉప్పు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీర, వేయించిన వేరుశనగ పలుకులతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గ్రీన్ పులిహోర రెడీ. ఓకే అండి, మరి గ్రీన్ పులిహోర తయారీ విధానం చూసారు కదా. ఎస్, ఇదిగోండి ఇచ్చేసేయండి జడ్జెస్ కి. బాగుందా? చెప్పవా? మాకు కూడా ఇప్పుడు వద్దుగా. ఓకే స్వప్న గారు, మీ వంట కూడా అయిపోయింది కాబట్టి ఇక చక్కగా రిలాక్స్ అయిపోండి, అక్కడ కూర్చోండి. ఓకేనా? జడ్జిమెంట్ ఏంటనేది తెలుస్తుంది తర్వాత. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఓకే, సో మరి వంటలన్నీ కూడా ఫాస్ట్ గా ఫినిష్ అయిపోయాయి.
రెడీగా ఉంది చూడు, మనం అసలు చెప్పాలి. ఎంత బాగా రెడీ అయ్యి వచ్చింది చూసావా. వంటలు అయిపోతున్నాయి అనగానే ఇట్లా కుర్చీలో చెప్పుడు లేకుద్దామా అన్నట్టుగా ఉంది విష్ణుప్రియ. ఇంకా లేట్ చేయవు కదా, వచ్చేస్తున్నావు కదా. మీరు రెడీగా ఉన్నారు. అసలు నేను మీకు మాట్లాడే ఛాన్స్ మేము ఇవ్వం. సో మ్యూజిక్ అండ్ విష్ణుప్రియ డాన్స్ చూసేద్దాం. ఆరడుగులుంటాడా ఏడడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా సరిగ్గా 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 నిలవెందుకే బెరుక్క బెరుక్క అయిపోకే బదులేది ఇవ్వకుండా వెళ్ళిపోకే ఆరడుగులుంటాడా ఏడడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా ఓకే అండి, మరి ఇప్పుడు మీరందరూ వెయిట్ చేస్తున్న రాజు గారి కార్వింగ్. ఎస్, పిలిచేద్దాం రాజు గారిని. వెల్కమ్ రాజు గారు. వెల్కమ్ రాజు గారు. థ్యాంక్ యూ. సో ఈ రోజు ఫైనల్స్. సో మరి మెగా ఫైనల్స్ కి వెళ్లే పార్టిసిపెంట్ కి మీరు ఎలాంటి కార్వింగ్ ఇవ్వబోతున్నారు ఈ రోజు? స్కిన్ డిజైన్ లో ఒక 2 ఏంజల్ ఫిష్. ఏంజల్ ఫిషెస్. ఓ వావ్, ఏమిటి ఇది, పుచ్చకాయ? సో ఇక్కడ ముందు మనం డ్రా చేసుకోవాలి. ఓకే. టూ వేస్తున్నాయండి ఫిషెస్. సో ఇక్కడ టైల్ ఎండ్. సో ఇక్కడ చిన్న అంటే మనం అక్వేరియంలో పెట్టుకుంటే ఆ గ్రాస్ లా కూడా పెడతాం కదా, సో అది ఇక్కడ కొంచెం చూపిస్తున్నాను. వాటర్ ప్లాంట్. ఎస్. సో తర్వాత వీటి సైడ్ నుంచి మనం స్కిన్ పీల్ చేసి తీసేసేయాలి. ఓకే. సో ఇలా మనం అంటే ఏ డిజైన్ చేసుకోవాలనుకున్నా జస్ట్ కొంచెం డ్రాయింగ్ ప్రాక్టీస్ ఉంటే వాటర్ మెలన్ మీద చాలా బాగా చేసుకోవచ్చు ఏదైనా కానీ. సో రొటీన్గా అలా ఫ్లవర్స్ అలాంటివి కాకుండా అప్పుడప్పుడు మనం జస్ట్ ఇలా చేసుకున్నా కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది. సో ఇప్పుడు కొంచెం డీటెయిలింగ్ చేస్తున్నాను. సో అలాగే టైల్. సో ఇక్కడ హెడ్ సపరేషన్ చేస్తున్నాం. ఓకే. సో రెండో దాన్ని కూడా సేమ్ అలాగే. సో అలాగే ఇక్కడ వీటికి కూడా ప్లెయిన్గా కాకుండా కొంచెం అక్కడక్కడ ఇలా కట్స్ ఇస్తే కొంచెం లుక్ బాగుంటుంది. ఓకే. ఐస్ కొరకు ఇక్కడ చిన్నగా రౌండ్ షేప్. ఓకే. సో ఇక్కడ నోరు కూడా ఓపెన్ చేస్తున్నాం. జస్ట్ ఇక్కడ మధ్యలో గట్టిచ్చేసి కింద నుంచి కొంచెం ఇలా ఓపెన్ చేసేస్తారు. సో ఐ దగ్గర ఇది మొత్తం ఓపెన్ చేస్తున్నాం. చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, మరి కార్వింగ్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిపోదాం. ఈ రోజు మన నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ది డే.
ఓకే అండి, మరి వాటి రెసిపీ ఆఫ్ ద డే పార్టిసిపెంట్స్ అందరూ రెడీగా ఉన్నారు వాళ్ళు చేసిన వంటలతో. వావ్, భలే కనిపిస్తున్నాయి అన్ని. హాట్స్ ఉన్నాయి ఇవాళ ఆల్మోస్ట్. ఓకే, సో చూద్దాం మరి. మీ పేరు? హాయ్ అండి, నా పేరు సుధా అని. నేను స్వీట్ పప్పు తాలికలు చేశాను. పప్పు తాలికలు. ఓకే, రాజు గారు. నెక్స్ట్ అండి మీ పేరు? నెక్స్ట్ పేరు స్వాతి అండి. రాపాపాయ మజ్జిగ పులుసు. పప్పాయి మజ్జిగ పులుసు. ఓకే, నెక్స్ట్ పార్టిసిపెంట్. హాయ్, నా పేరు శ్రీదేవి. నేను నువ్వులు వడలు చేశాను. నువ్వుల వడలు. ఓకే, మీ పేరండి? నా పేరు రజనీ. ఆలూ బ్రెడ్ రోల్స్ చేశాను. ఆలూ బ్రెడ్ రోల్. హాయ్, నా పేరు ప్రసన్న. జునుములు బిళ్ళలు చేశానండి. జునుము బిళ్ళలు. ఓకే, సో మరి అన్ని కూడా టేస్ట్ చుట్టం అయిపోయిందండి. ఇప్పుడు మరి నెక్స్ట్ జడ్జ్మెంట్. ఒకసారి మీరు డిసైడ్ చేసుకుని చెప్తే చెప్పేద్దాం. రెడీ? ఓకే, సో మరి జడ్జెస్ రెడీ అండి. చూద్దాం మరి వాళ్ళ రెసిపీ ఆఫ్ ద డే విన్నర్ ఎవరు. సో మరి ఎవరు చెప్తారు? ఓ, విష్ణుప్రియ పుచ్చుకుందంటే మరి కమాన్ చెప్పేసాయి. చెప్పేస్తాను. అన్ని బాగున్నాయి. కొద్దిగా గట్టిగా. అంటే అందరూ బాగున్నాయి, ఏది చెప్పాలో తెలియట్లేదు. అంతా డిఫరెంట్ గా ట్రై చేస్తారండి. చాలా బాగున్నాయి అమ్మా అందరి డిష్లు కూడా. సో ఫైనల్ గా అంటే ఒక్కరినే విన్నర్ చేయాలి 5 మందిలో. చెప్పేసి ఫైనల్ విన్నర్ పప్పు తాలికలు. పప్పు తాలికలు సుధారాణి గారు. ఓకే, కంగ్రాచులేషన్. ఈ రోజు రెసిపీ ఆఫ్ ది డే విన్నర్ సుధారాణి గారు. వచ్చేసేయండి. కంగ్రాట్స్ సుధారాణి గారు, మంచి ట్రెడిషనల్ వంట ఎంచుకున్నారు, విన్ అయిపోయారు. మీకు మన గెస్ట్ల చేతుల మీదుగా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. ఓకే అండి, యూ వెల్కమ్. ఓకే, నెక్స్ట్ స్వాతి గారు. సో మీకు కూడా మన గెస్ట్ల చేతుల మీదుగా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే, నెక్స్ట్ ప్రసన్న గారు. సో మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. ఓకే, నెక్స్ట్ రజనీ గారు. సో మీకు కూడా మన గెస్ట్ల చేతుల మీదుగా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. సో ఫైనల్ గా శ్రీదేవి గారు. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే అండి, మరి వాళ్ళ రెసిపీ ఆఫ్ ద డే పప్పు తాలికలు. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం. పప్పు తాలికలు తయారు చేసే విధానం. ఒక పాన్ లో పెసరపప్పు వేసి వేయించుకోవాలి. ఒక పాన్ లో నీళ్లు పోసి వేయించిన పెసరపప్పు వేసి ఉడకనివ్వాలి. ఒక బౌల్లో బియ్యం పిండి, తగినన్ని గోరువెచ్చని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని జంతికల గొట్టంలో వేసుకుని పెసరపప్పు మిశ్రమంలో తాలికల్లా ఒత్తుకొని ఉడకనివ్వాలి. దీనిలో బెల్లం, పంచదార వేసి దగ్గర పడినివ్వాలి. అంతే, పప్పు తాలికలు రెడీ. తయారీ విధానం చూసారు కదండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. హాయ్ అండి, మీ పేరు? శ్రవంతి. శ్రవంతి గారు, చిట్కా చెప్పండి. చాలా మంది పేలు సమస్యతో బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు పడుకునేటప్పుడు తల కింద తులసాకులు పెట్టుకొని పడుకుంటే పేలు ఆటోమేటిక్ గా తగ్గుతాయి. ఓ, పెయిన్లు వెళ్ళిపోతాయి తలలో నుంచి తులసాకులు ఉంటే. వెరీ నైస్. ఓకే, సో తల కింద తులసాకులు పెట్టుకుని పడుకుంటే తలలో పెయిన్లు ఉంటే పోతాయంట. ట్రై చేసి చూడండి. బాగుందండి, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. ఓకే, సో మరి ఫైనల్స్ లో జడ్జిమెంట్ టైం కి వచ్చేసామండి. మరి ఈ ముగ్గురు నుంచి మెగా ఫైనల్స్ కి వెళ్ళబోయేది ఎవరో మన ఫస్ట్ ఫైనల్స్ నుంచి ఫస్ట్ మెగా ఫైనల్స్ లోకి ఎవరు వెళ్తారో చూద్దాం. వంటలన్నీ చాలా బాగున్నాయి. అన్ని నేర్చేసుకున్నాను. అన్ని నేర్చేసుకున్నాం. నాకు అది మామిడి అల్లంది చాలా బాగుంది. అంటే ఇప్పటి వరకు నేను ఎప్పుడు అలాంటివి డిషెస్ టేస్ట్ చేయలేదు. మామిడి అల్లం టేస్ట్ అనేది నువ్వు ఫస్ట్ టైం చూసావు కాబట్టి నీకు ఆ కాన్సెప్ట్ నచ్చింది అన్నమాట. అండ్ గ్రీన్ పులిహోర బాగుంది. అవి బాగున్నాయి. ఇంకేమిటి మళ్ళీ ఉండే 3 వంటలు చెప్పేసావు. సో మౌనిక, ఎలా అనిపించాయి ఇవాళ వంటలన్నీ? చాలా బాగున్నాయి. హెల్తీ ఫుడ్ మెయిన్ గా హెల్త్ ని కాన్షియస్ గా పెట్టుకొని చేశారు. కాంపిటీషన్ చాలా కష్టంగా ఉంది, టఫ్ గానే ఉంది. ఓ నైస్. సో మరి ఈ టఫ్ కాంపిటీషన్ లో ఏది డిసైడ్ చేశారు? సో రాజు గారు. అంటే ఇందాక నేను వాళ్ళు వంట చేసేప్పుడు చెప్పాను కదండి. సో ముగ్గురు కూడా డిష్లు అనేది చాలా బాగా చేశారు. అంటే సెలెక్షన్ అనేది కూడా చాలా బాగుంది. సో ఆచి తూచి వేసుకున్నట్టుగా చాలా కేర్ఫుల్గా దాంట్లో ఏమేమి పోతే బాగుంటాయి అనేది చూసుకొని హెల్త్ వైజ్గా
డిష్ కూడా కొంచెం రాయల్గా ఉండేట్టు కొంచెం హైఫైగా ఉంటుంది. ఎస్, చాలా బాగున్నాయండి. గుమ్మడి మామిడి కాంబినేషన్ అనేది చాలా బాగుంది. ఓకే, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకున్న ఆ మామిడి ఫ్లేవర్ అనేది, మామిడి అల్లం ఫ్లేవర్ అనేది ఆ గుమ్మడితో బాగా బ్లెండ్ అయింది. బెల్లం కొంచెం తగ్గించుకుంటే బాగుండేది. కొంచెం బెల్లం గుమ్మడి మన తీపి, మన గుమ్మడి కొంచెం తీయగానే ఉంటుంది. మనం ఈ తీసుకునే గుమ్మడి కొంచెం ఇదిగా ఉంటుంది కదా. సో రెస్ట్ ఆఫ్ అంటే ఈ అటెంప్ట్ అనేది బాగుంది. మామిడి అల్లం కాంబినేషన్లో సింపుల్ డిష్, సైడ్ డిష్గా కానీ లేదా చపాతీస్తో పాటు చాలా బాగుంటుంది. అలాగే అవిసె పులావ్ లెంతీ ప్రాసెస్లో చేశారు. అయినా కొంచెం అంటే నేను మధ్యలో వాళ్ళు కూడా మీకు క్వశ్చన్ చేశారు, కాబూలి శనగలు తర్వాత బఠానీ అవి కొంచెం డామినేట్ చేసేయండి దాంట్లో ఫ్లేవరింగ్ వచ్చేవరకు. అవి అంటే అవిసె గింజలు అవి ఎక్కడో చిన్న చిన్న బుడ్డి బుడ్డి కదా, అవి కనపడలేదు. అంటే ముగ్గురు కూడా స్పూన్లోకి అందలేదు. సో బఠానీలు తర్వాత చోళ గింజలే వచ్చాయి. తర్వాత కొంచెం సాల్ట్ పట్టేది, కొంచెం గ్రీన్ పులిహోర ఇవి కొంచెం చాప్ చేసి వేసుకుంటే మిక్స్ అయితే ఇంకొంచెం బాగుంది. మీరు అన్ని ఆకులు అలాగే వేసారు కదా, బచ్చల ఆకులు అవి. సో కొంచెం చాప్ చేసుకుంటే ఇప్పుడు మెయిన్గా ప్రతి ఒక్కరు చెప్తున్నారు పిల్లలు పిల్లలు పిల్లలు. సో పిల్లలు కూడా ఏంటంటే కనిపించకుండా చేయాలి, అప్పుడు వాళ్ళు తీసుకుంటారు. అది ఉండాలి దాంట్లో కనిపించకుండా. మీరు అలా అయినా అనుకోండి, అలా తీసేసి మళ్ళీ పక్కన పెట్టేసేస్తారు. సో చూడడానికి కూడా అంటే లుక్ వైజ్గా కూడా కొంచెం మీరు చాప్ చేసి వేస్తే కలిసిపోయేది, రైస్తో పాటు కలిసిపోయి. మీరు ఎలాగో సోయా గ్రాన్యూల్స్ కూడా వేసారు కదా, సో వాటితో పాటు ఇవి కలిసిపోయేది. కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేస్తే బాగుంటుంది. ఓవరాల్గా ఈరోజు గ్రాండ్ ఫినాలేకి వెళ్తున్న వాళ్ళు. సో రాజుగారు ఎవరు ₹1,00,000 దగ్గరగా వెళ్ళిపోతున్నారు చెప్పేసేలా చెప్పండి రాజుగారు ప్లీజ్. చూడండి చేతులు ఎలా నొక్కేసుకుంటున్నాం మేము. 1 minute. ఏయ్ నువ్వు చెప్తావా? టెన్షన్ ఇంకా పెంచాలని మీకు తెలిసిపోయింది కాబట్టి మీకు బాగానే ఉంటుంది, మాకు తెలియలేదు కదా, మాకు టెన్షన్ గా ఉంది. అండ్ అక్కడ వాళ్ళకు కూడా టెన్షన్ ఫుల్. గ్రీన్ పులిహోర. స్వప్న గారు హ్యాపీ టీయర్స్ వచ్చేసాయి. కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాట్స్ అండి. నైస్. సో చాలా టెన్షన్ పడుతూ వచ్చారు కానీ బాగా చేశారు. ఓకే ఓకే. సో మరి ఈ రోజు గ్రాండ్ ఫినాలేకి వెళ్ళిపోయారు స్వప్న గారు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో మీ ఇద్దరు ఏమీ అప్సెట్ అవ్వకండి. సో ముందుగా వచ్చేసేయండి అనురాధ గారు. అనురాధ గారు కంగ్రాట్స్ అండి ఇక్కడ దాకా వచ్చినందుకు. ఎందుకంటే కాంపిటీషన్ చాలా టఫ్ గా ఉంది. ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఉందండి. ఓ పక్కన కొంచెం సాడ్ గా కూడా యా, అంటే కాంపిటీషన్ లో మరి అన్నీ ఉంటుంది. సో మీరు బెల్లం అంటే క్వాంటిటీ తక్కువ తీసుకున్నారు కదా, కొంచెం బెల్లం ఎక్కువ పడేసరికి అది అంటే స్వీట్నెస్ ఎక్కువైంది అన్నారు అంతే. సో ఏం పర్లేదు, ఇలాంటి కాంపిటీషన్స్ జరుగుతూనే ఉంటాయి, డోంట్ వరీ. ఓకేనా? ఓకే అండి. సో మీరు ఇక్కడ దాకా వచ్చినందుకు మీకు సిఎంఆర్ విశాఖ నుంచి మన గెస్ట్ల చేతుల మీదుగా ఈ గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే రాజు గారు కార్వింగ్ చేసే నైఫ్ కూడా మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అలాగే ప్రశాంతి గారు రండి. ప్రశాంతి గారు మీకు కూడా కంగ్రాట్స్ అండి ఇక్కడ దాకా వచ్చినందుకు. సో డోంట్ వరీ, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి మన గెస్ట్ల చేతుల మీదుగా గిఫ్ట్. అండ్ అలాగే మీకు కూడా రాజు గారి కార్వింగ్ నైఫ్ అండి. ఓకే, సో మరి ఫైనల్ గా ఈ రోజు గ్రాండ్ ఫినాలేకి వెళ్ళిపోయారు స్వప్న గారు. కంగ్రాచులేషన్స్ అండి. వచ్చేసేయండి. కంగ్రాట్స్ అండి స్వప్న గారు, మొత్తానికి గ్రాండ్ ఫైనల్స్ కి వెళ్ళిపోయారు. సో మీకు రాజుగా ఇవ్వదంట, ఆవిడకి పాపం కార్వింగ్, ఆవిడకంటే ఆవిడ ఫ్రెండ్కి కార్వింగ్స్ అంటే ఇష్టం, పాపం ఆవిడకైనా ఇస్తారు, ఇవ్వు. ఓకే, సో మీకు రాజుగారు చేసిన ఈ కార్వింగ్ గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. అండ్ మెగా ఫైనల్స్ లోకి వెళ్ళిపోయారు కదా, ఇట్లాంటి కొద్దిగా మాట్లాడుకుందాం. ఎలా ఫీల్ అవుతున్నారు? ₹1,00,000 దగ్గరగా వెళ్ళారు. నాకంటే నా ఫ్రెండ్స్ ఎక్కువ కష్టపడ్డారు నా కోసం. అవునా? అయ్యో బాధపడకండి, మీకోసం మెగా ఫైనల్స్ వరకు కష్టపడుతూ ఉంటారు. మీరు గెలిస్తే వాళ్ళు కూడా గెలిచినట్టే. ఓకే, సో డోంట్ వరీ, వాళ్ళ సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది. ఓకేనా? బాగా ప్రిపేర్ అవ్వండి, మంచి వంట. సో మొత్తానికి విన్నర్కే కాదు విష్ణుప్రియ కూడా ఆనంద బాష్పాలు వచ్చేసాయి. నైస్, హ్యాపీ. ఎనీవేస్ ఇవాళ మంచి జడ్జ్మెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ విష్ణుప్రియ. చాలా మంచి డాన్స్ కూడా చూపెట్టింది. థ్యాంక్ యూ రాజు గారు. చక్కగా ఫైనల్స్ అనేవి చాలా టఫ్ గా జరిగాయి. అండ్ మీరు కూడా చక్కగా వాళ్ళకి ఎవరిది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి జడ్జ్మెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. ఓకే అండి, మరి ఇది ఇవాళ మన ఎంటీఆర్ మసాలా శ్రీమతి అభిరుచి వంటల పోటీ ఫైనల్స్ పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త రెసిపీస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బాయ్.